అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఆఫ్టర్ కేజీఎఫ్ 2 యష్ గారిది ఒక్క సినిమా కూడా రాలేదు. అంటే దగ్గరగా 3 years అయిపోతుంది. ఇంకా April 14th 2022లో వచ్చింది. సో ఇప్పుడు కూడా దగ్గరలో ఏం లేదు. మళ్ళీ ఇయర్ ఎండింగ్లోనే మనకి సినిమా అయితే ఉంది, అదే టాక్సిక్ సినిమా. సో 2025 డిసెంబర్ అంటే అరౌండ్ 3.5 years కంటే ఎక్కువే టైం తీసుకున్నట్టు అనమాట ఈ సినిమాకి. అఫ్కోర్స్ మధ్యలో ఈ రామాయణ కూడా షూట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయన రావణాసురుడిగా చేస్తున్నారు అందులో. సో ఆ రామాయణ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రాబోతున్నాయి. పార్ట్ 1 2026లో వస్తుంది, పార్ట్ 2 2027 దివాళీకి వస్తుంది. సో ఆబ్వియస్లీ వరుసగా 3 ఏళ్ళు 3 సినిమాలు ఉన్నట్టే. 25లో ఒకటి, 26లో ఒకటి, 27లో ఒకటి. అఫ్కోర్స్ అది బాలీవుడ్ సినిమా, ఎందుకంటే రణబీర్ కపూర్ ఉన్నాడు కాబట్టి. సేమ్ ఇప్పుడు మనకు వార్ 2 ఎలాగా అలాగే వాళ్ళకు అది బాలీవుడ్ మూవీ. బట్ ఏంటంటే స్టిల్ అందులో వాళ్ళ స్టార్ అయితే ఉన్నారు కాబట్టి డెఫినెట్గా యష్ గారి ఫ్యాన్స్ అయితే చూస్తారు, అందులో నో డౌట్, అదైతే క్లియర్ అనమాట. చూస్తారు, అంతవరకు బాగుంటుంది. అయితే మెయిన్గా ఎక్కువగా టైం తీసుకున్నది యష్ గారు అయితే టాక్సిక్ సినిమా కోసమే కదా. ఎందుకంటే టాక్సిక్ సినిమా మీద ఆయన కూడా చాలా పర్సనల్గా కేర్ తీసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ, చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఆయన సినిమాని అయితే తీస్తున్నారు. ఈవెన్ కేజీఎఫ్ 2 విషయంలో కూడా ఆయన చాలా వరకు డెవలప్మెంట్స్ చేశారు, ఇంప్రవైజేషన్స్ చేశారని చెప్పి ఈవెన్ ప్రశాంత్ నీల్ గారు కూడా చెప్పారు క్లియర్గా. సో ఇక్కడ మనకి అర్థమవుతుందన్నమాట క్లియర్గా ఆయనకి ఏంటంటే ఒక విజన్ ఉంది, మంచి థాట్ ప్రాసెస్ ఉంది, మంచి క్లారిటీ ఉందని. సో ఇప్పుడు దాని గురించి ఒక మేజర్ అప్డేట్ వచ్చింది ఆ టాక్సిక్ సినిమా గురించి. అదేంటంటే ఈ టాక్సిక్ సినిమాని 2 లాంగ్వేజెస్లో షూట్ చేస్తున్నారు, బైలింగ్వల్. అయితే అందులో ఒకటి ఇండియన్ లాంగ్వేజ్ కాదు. ఇప్పుడు వాళ్ళు బేసిక్గా కన్నడలో షూట్ చేస్తున్నారు, ఎందుకంటే అది ఇంకా నేటివ్ సినిమా, నేటివ్ లాంగ్వేజ్ కాబట్టి. రెండోది ఇంగ్లీష్లో షూట్ చేస్తున్నారు. సినిమాని మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఇంగ్లీష్లో షూట్ చేస్తున్నారు, అంటే 2 సార్లు కన్నడలో అండ్ ఇంగ్లీష్లో కూడా షూట్ చేస్తున్నారు. మ్యాక్సిమం సినిమా అంతా కూడా ఇంగ్లీష్లో కూడా షూట్ చేస్తున్నారు అనమాట. ఏదో అక్కడక్కడ 1-2 థింగ్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని మేబీ డబ్బింగ్లో ఏమైనా మేనేజ్ చేస్తారేమో కానీ, బట్ మ్యాక్సిమం సినిమా అంతా కూడా ఇంగ్లీష్లోనే షూట్ చేస్తున్నారు. సో దీనికోసం చాలా పెద్ద అమౌంట్ ఖర్చు అవుతుంది, బడ్జెట్ అందుకే పెరిగిపోతుంది, చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అయిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఇండియన్ మూవీస్లోని వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ మూవీ అయిపోతుంది అది. దానికి రీజన్ అదే, 2 భాషల్లోనే షూట్ చేయడం. మరి సేమ్ థింగ్ మళ్ళీ షూట్ చేయాలంటే ఎక్స్ట్రా షెడ్యూల్స్, ఎక్స్ట్రా ఆర్టిస్టుల అమౌంట్, ఎక్స్ట్రా సెట్ వర్క్స్, మొత్తం అన్నీ కావాల్సి ఉంటుంది కదా. సో అవన్నీ కూడా యాజ్ టీజ్గా జరుగుతున్నాయి కాబట్టి చాలా హ్యూజ్ లెవెల్లో అమౌంట్ అయితే ఖర్చు అవుతుందన్నమాట. సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే విల్ ఇట్ వర్కౌట్. సో ఇక్కడ అది వర్కౌట్ అవుతుందా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. అంటే ఆఫ్టర్ కేజీఎఫ్ 2 యష్ హ్యాడ్ సచ్ ఏ హ్యూజ్ పాన్ ఇండియన్ అపీల్, అందులో నో డౌట్. సో ఆ పాన్ ఇండియన్ అపీల్కి తగ్గట్టుగానే మళ్ళీ ఆ కేజీఎఫ్ 2 స్టైల్ ఆఫ్ మూవీనే తీసుకోవడం జరిగింది. మనకి టాక్సిక్ అనౌన్స్మెంట్ టైంలో వచ్చిన పోస్టర్ కావచ్చు, లేదంటే రీసెంట్గా వచ్చిన బర్త్డే పీక్ కావచ్చు, దాంట్లో ఉన్న లుక్ కావచ్చు, మొత్తం అన్నీ కూడా ఆ కేజీఎఫ్ 2 స్టైల్ అని క్లియర్గా తెలుస్తోంది మనకి, గ్యాంగ్స్టర్ బేసిస్ అన్నట్టుగానే తెలుస్తోంది. సో ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఇంకొంచెం బెటర్గా అన్నట్టుగా ఉండబోతోంది. అండ్ దీంట్లో చాలా ఎమోషన్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది, ఎందుకంటే లాట్స్ ఆఫ్ లేడీ ఆర్టిస్ట్ ఆర్ దేర్. అంటే చాలామంది వెల్ నోన్ ఫేసెస్ ఉన్నారనమాట ఇండియాకి చెందిన టాప్ మోస్ట్ యాక్ట్రెస్ల్లో. సో వాళ్ళందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో. సో అంటే ఒక హ్యూజ్ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు, ఒక పీక్ కమర్షియల్ సినిమాని అయితే డెలివర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో అందులో ఓకే. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మొన్న రీసెంట్గా ఏదైతే బర్త్డే పీక్ వచ్చిందో ఆ బర్త్డే పీక్కి మన దగ్గరే, అంటే ఏంటంటే ఏదో తెలుగు రాష్ట్రాల్లోనో కర్ణాటకలోనో కాదు, అనేది ఇండియాలో. అంటే ఇది పాన్ ఇండియన్ సినిమా కాబట్టి పాన్ ఇండియన్ ఆడియన్స్ థాట్ ప్రాసెస్ని చూడాల్సి ఉంటుంది మనం. సో నేను అనేది ఏంటంటే ఈ పాన్ ఇండియన్ ఆడియన్స్లోనే కొంతమందికి ఇది నచ్చలే. అంటే కొంతమంది ఏమన్నారు, ఆ లాస్ట్ పోర్షన్ బాగాలేదంటారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఉన్న కంప్లైంట్ ఆ లాస్ట్ పోర్షన్.
ఎందుకంటే అదేదో అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంది, పర్ఫ్యూమ్ యాడ్ లాగా ఉందని కొంతమంది, నిరోధ యాడ్ లాగా ఉందని కొంతమంది, సో సంథింగ్ అట్లా ఇలాగా ఒపీనియన్స్ అయితే ఎక్స్ప్రెస్ చేశారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లైక్ చేశారు, అందులో నో డౌట్. 80-90% ఆఫ్ పీపుల్ లైక్ ఇట్, అందులో నో డౌట్. బట్ కొంతమందికి అది అలా అనిపించింది కదా. సో మన దగ్గరే ఆ కైండ్ ఆఫ్ క్రిటిసిజం అనేది ఎక్స్పీరియన్స్ అవుతున్న టైంలో, దాన్ని ఫేస్ చేయాల్సి వస్తున్న టైంలో, వాట్ అబౌట్ ఇంటర్నేషనల్? అంటే దీన్ని 20th సెంచరీ ఫాక్స్ వాళ్ళతో టైఅప్ చేసి వాళ్ళ త్రూ ఇంటర్నేషనల్గా రిలీజ్ చేయడానికి, గ్లోబల్గా రిలీజ్ చేయడానికి చాలా హ్యూజ్ లెవెల్లో ప్లాన్స్ అయితే జరుగుతున్నాయి. ఎప్పుడు రిలీజ్ అయినా కూడా డెఫినెట్గా ఒక ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్గా ఇంత భారీ స్థాయిలో రిలీజ్ అవ్వడం అనేది ఫస్ట్ టైం టాక్సిక్ విషయంలో చూస్తాం మనం. అదైతే క్లియర్. ఎందుకంటే దే ఆర్ ప్లానింగ్ లైక్ ఇప్పుడు అవతార్, లైక్ ఇప్పుడు కొన్ని హాలీవుడ్ మూవీస్ ఉంటాయి, క్రిస్టఫర్ నోలన్ మూవీస్, లేదంటే ఇండియానా జోన్స్, అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాలు ఎంత గ్రాండ్గా రిలీజ్ అవుతాయి, మార్వెల్, డీసీ, ఈ కైండ్ ఆఫ్ సినిమాలు ఎంత గ్రాండ్గా రిలీజ్ అవుతాయి, వరల్డ్ వైడ్గా ఎన్ని వేల స్క్రీన్స్లో రిలీజ్ అవుతాయి. సో అలా రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఎప్పుడు రిలీజ్ అయినా ఈ రికార్డ్ అయితే మాత్రం ఫస్ట్ టాక్సిక్ పేరు మీద ఉంటుంది. ఆ నెక్స్ట్ SSMB 29 మనది రిలీజ్ అవుతుంది, రాజమౌళి గారిది, మహేష్ బాబు గారిది. ఎందుకంటే ఇంకా ఆయన కూడా సేమ్ ఇదే ప్లానింగ్ అనమాట, అది కూడా గ్లోబల్గానే తీసుకెళ్లే ప్లాన్లో ఉన్నారు. సో దానికోసం ఆల్రెడీ వాళ్ళు CIA, కాలిఫోర్నియా ఆర్టిస్ట్ అసోసియేషన్తో టైఅప్ అయ్యారు. ఇదంతా కూడా జరిగింది నెక్స్ట్ మూవీ కోసం. సో ఇట్ హ్యాపెన్. బట్ ఇక్కడ అదే థింగ్ ఏంటంటే ఈ టాక్సిక్ని అలాగా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తారు, బట్ విల్ ఇట్ వర్కౌట్? అది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అయిపోయింది అనమాట. నాకేమనిపిస్తుందంటే అది ఇప్పుడప్పుడే చెప్పలేము, అండ్ వర్కౌట్ అవ్వకపోవడానికి ఒక 50% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు టాక్సిక్ బర్త్డే పీక్ని కనుక మీరు గమనించినట్టయితే దే సెడ్ ఇట్ ఈస్ అ హాలీవుడ్ లెవెల్ కైండ్ ఆఫ్ స్టఫ్. బట్ నాకేమనిపించిందంటే ఇట్స్ ఎ పాన్ ఇండియన్ మూవీ, బట్ ఆ ఇండియన్ ఫీల్ అనేది తెలుస్తోంది నాకు. అది నాకు అనిపించిన విషయం అనమాట. సో ఆ ఇండియన్ మసాలా, ఆ ఇండియన్ కమర్షియల్ డోసేజ్ ఇవి కనబడుతుంది. సో నాకేమనిపించిందంటే మేబీ ఆ ఒక్కదాన్ని చూసి జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు, నేను కూడా ఒప్పుకుంటా, అది కూడా రైట్ కాదు. ఆ ఒక్క చిన్న పాయింట్ చూసి జడ్జ్ చేయడం అనేది, టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత మేబీ మనము ఇంకొంచెం బెటర్గా జడ్జ్ చేయొచ్చు, ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవచ్చు సినిమాని, అది వేరే విషయం. బట్ స్టిల్ అదే నాకు అనిపించింది ఏంటంటే ఇది హాలీవుడ్ వాళ్ళకి కొంతవరకు రీచ్ అవ్వచ్చు. దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దట్. ఎస్పెషల్లీ ఇప్పుడు చైనా వాళ్ళకు కూడా ఏమో రీచ్ అవ్వచ్చేమో, చెప్పలేం కదా. సో దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో నేనంటుంది ఏంటంటే రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది, అట్ ద సేమ్ టైం ఫెయిల్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. సో చాలా హ్యూజ్ లెవెల్లో బడ్జెట్ అయితే పెట్టారు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఒకవేళ నిజంగా హాలీవుడ్లో కనుక వర్కౌట్ అయితే, అంటే లైక్ ఇప్పుడు వేరే మార్వెల్, DC కైండ్ ఆఫ్ మూవీస్ వర్కౌట్ అయినట్టు వర్కౌట్ అయితే మాత్రం ఈ మూవీ ఈజీగా ఒక 3000 crore క్లబ్లోకి ఎంటర్ అయిపోద్ది. అంటే వర్కౌట్ అయితే నేను అదే అంటున్నా. అంటే ఆ లెవెల్ ఆఫ్ గ్రాండియర్ రిలీజ్ ఉండి, ఆ లెవెల్ ఆఫ్ బిజినెస్ కనుక జరిగి ఆ లెవెల్లో వర్కౌట్ అయినట్టయితే మాత్రం డెఫినెట్గా చాలా హ్యూజ్ లెవెల్లో కలెక్షన్స్ కొడుతుంది. లేదు ఓన్లీ ఇండియాలోనే అన్నట్టయితే మాత్రం ఇట్ విల్ బి అరౌండ్ 800 ఆర్ సంథింగ్ అలా ఉంటుంది. సో అదనమాట సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు ఒకటి చెప్తా చూడు, నా ఫీలింగ్ ఏంటంటే సేమ్ బాహుబలి 2 తర్వాత సాహో సినారియో ఏంటో, KGF 2 తర్వాత టాక్సిక్ సినారియో కూడా మ్యాక్సిమం అంతే. బట్ సాహో టైంకి ఇప్పటికీ కూడా కలెక్షన్స్, టికెట్ ప్రైజింగ్స్ అన్నీ మారాయి కాబట్టి, ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి ఈసారి ఓ పావలా ఎక్స్ట్రా వేసుకుందాం. సో దానికి దగ్గరగా ఒక 450 కోట్ల పైన వచ్చింది కదా. సో దీనికి అరౌండ్ 700 to 800 వస్తుంది. సో అంటే ఓన్లీ ఇన్ ఇండియా అయితే. బట్ అదర్ దాన్ ఇండియా వేరే మార్కెట్స్లో బేభత్సంగా వర్కౌట్ అయితే మాత్రం ఇంకా స్కై ఈజ్ ద లిమిట్. ఇంకా అంటే ఇంకా చైనా, జపాన్, కొరియా ఇటు సైడ్ కనుక బాగా వర్కౌట్ అయితే మాత్రం బేభత్సంగా కలెక్షన్స్ వస్తాయి. అదనమాట సిచ్యువేషన్. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటో సిచ్యువేషన్. సో వాళ్ళైతే కొంచెం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం. బేసిక్గా మన దగ్గర కూడా రిలీజ్ అవుతుంది, అంటే ఇంకా అన్ని భాషల్లోకి డబ్ చేస్తున్నారు ఇండియాలో. ఆబ్వియస్లీ మిగతా 4 భాషల్లోకి, హిందీ, తమిళ్, తెలుగు అండ్ మలయాళం ఆ భాషల్లోకి అయితే వస్తుంది. అంటే కన్నడలో అయితే షూట్ అవుతుంది. బట్ క్వశ్చన్ ఏంటంటే అదే KGF 2కే వాళ్ళకి బేసిక్గా 159 crore 157 crore నెట్ వచ్చింది కన్నడ లాంగ్వేజ్ నుంచి. సో కన్నడ ఇండస్ట్రీ మార్కెటే చిన్నదైపోయింది బేసిక్గా. అంటే ఇప్పుడు అది చాలా హ్యూజ్ టాక్ వచ్చిన సినిమా. పోనీ కాంతారానే తీసుకుందాం, కాంతారాకి ఇంకా బీభత్సమైన టాక్ వచ్చింది. దానికి కూడా 162 crore నెట్ వచ్చింది కన్నడ లాంగ్వేజ్ నుంచి. సో ఇది క్వశ్చన్ అనమాట. సో మీన్ వైల్ ఏపీ తెలంగాణలో ఏంటి, ఇప్పుడు కల్కి ఉంది, కల్కికి మంచి టాక్ వచ్చింది. ఆ మంచి టాక్ వచ్చిన తర్వాత దానికి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్లో దగ్గరగా 295 crore ఎంతో నెట్ వచ్చింది, దగ్గర 300 crore నెట్ వచ్చింది. మోర్ దెన్ 300 వచ్చింది, సారీ
సో అంత నెట్ వచ్చింది. సో ఈ లెవెల్ ఆఫ్ నెట్ క్రియేట్ చేయగలిగే ఇండస్ట్రీ ఉంది ఇక్కడ. సో అక్కడ అది కొంచెం తక్కువ కదా. సో వాళ్ళ ఓన్ ఇండస్ట్రీ నుంచి తక్కువ వస్తుంది, అదొకటి ప్రాబ్లము. సో మరి మిగతా చోట్ల ఎలా వస్తుంది ఏంటనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో అది సిచ్యువేషన్. సో అందుకే అంటున్నా, ఒకవేళ ఇండియాలో బాగా వర్కౌట్ అయితే ఒక 800 వరకు రావచ్చు అనిపిస్తుంది. అండ్ ఒకవేళ వరల్డ్ వైడ్ వర్కౌట్ అయితే మాత్రం అరౌండ్ 3000 ఈజీగా రావచ్చు. బట్ ఎందుకంటే అలా షూట్ చేశారు కాబట్టి. బట్ లెట్స్ సీ, చూద్దాం ఏంటనేది. సో మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా హాలీవుడ్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు కదా, హాలీవుడ్లో వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.